ఇప్పుడైతే కూరగాయలు అయితే తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నానండి. రైతు బజార్ మీకు కూడా చూపిస్తాను అన్నమాట. ఇంకా ఏం చేస్తున్నారా నీ తాత నువ్వు? బయటకు వచ్చేవాడి జైల్లో అది పప్పా ఇదేవరా నేను కూడా తింటాను ఎవరా మామిడికాయలు రేడియాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. రైతు బజార్కి వెళ్ళే దారి. బఠానీకాయలు అయ్యి చాలా బఠానీలు వచ్చినాయి. కాయలు ఎన్ని వచ్చినాయి? 4, 8 మిరపకాయలు అయితే అదే మా ఇంటి దగ్గర అయితే ఇట్లా ఉండేది కాదండి. అక్కడ తోటలో కదా ఇవన్నీ వస్తే బోల్డ్ ఇక్కడ ఎప్పుడు వస్తే ఇక్కడికే వస్తానండి రైతు బజార్కి. ఇక్కడ 4-5 కొట్లు చూసుకొని మంచిగా ఎక్కడ బాగా ఇస్తారో చూసుకొని తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడికే వస్తానన్నమాట. పెద్ద పెద్ద తీసుకోండి. ఎందుకు పెద్ద పెద్ద చాలు ఈ 3 గంపలు. తోటకూర, కొత్తిమీర, పుదీనా ఇంకైతే వాళ్ళు కూరగాయలు షాప్ లేట్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఇదే బండి లేకపోతే ఇవన్నీ తీసుకొని అక్కడ నడిచి చాలా ఇబ్బంది ఇవ్వండి. రైతు బజార్ నుంచి అయితే ఇవన్నీ తెచ్చుకోవాలన్నమాట రోజు. ఇదిగోండి ఈ జామ చెట్టు అయితే మేము వచ్చిన తర్వాతే వేసామండి. జామ మొక్క చిన్న మొక్క వేసాము. అది ఇలా పెద్దది అయిందనమాట. జామకాయలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్గా. చాలా కాయలు కాస్తుంది, బాగా కాస్తుందండి ఇది. అదేనండి బాగుందండి. హైబ్రిడ్ కాయనా ఉంటా అంటే దాని మొక్క పేరు అది. బాగుంటుందా ఈ చెట్టు కాయలు? జామ చెట్టు జామ తోట ఉందన్నారు. ఎప్పుడన్నా జామకాయ అన్నా తీసుకొచ్చి ఇచ్చారా? ఇప్పుడు పాలు అమ్ముతున్నారా? జామకాయల్లో అయితే నీళ్లు కలపడం కుదరట్లేదు, పాలు అయితే కలుపుతుంది. జామకాయలు కల్తీ చేయలేకపోతున్నాము, పాలు అయితే కల్తీ చేయొచ్చానేమో. అది ఇక పోసి ఎక్కువైపోయి అది ఇల్లు అంత ఎత్తి అయిపోయింది. ఎక్కువ పొయ్యి లేక నరికేసేసి ఇటు పాలలోకి వచ్చాం. ఇదిగోండి మా పాలు వేరేది పెట్టాం. ఏంటి వీడియో పెట్టేస్తున్నారు? చూపిస్తున్నాం మిమ్మల్ని. నీళ్ళు కలిపే పాలైన ఎలా ఉంటారంటుంటే సబ్స్క్రైబర్స్ చూపిస్తున్నా మిమ్మల్ని. మంచిగా వాస్తారు. నేను ఊరికి అంటున్నానులే, సరదాగా అంటున్నా. అంటే అందరి దగ్గర పోయించుకుంటారుగా, మీరు తీసేయి కాదుగా. చెట్టు ఏం చెట్టు అదే మీరు అన్నాక ఆలోచన వచ్చింది. చిన్న మొక్క ఇది, 9 నెలల మొక్కే. కాకపోతే హైబ్రిడ్దో ఏదో చెప్తున్నారు కదా మీరు, ఆ జాత అనుకుంటా. చిన్న మొక్కకే కాసేసింది ఎదిగిపోయి. అదే పెట్టింది, అదే పెట్టిందా?
అదే మేమే వేసామండి ఇది మొక్క తోటలో తీసుకొచ్చి. తగ్గిందంటే టపాకాయలు మోగినా కూడా ఆయన ఏం చెప్తాడు, ఆహా అన్నీ అటు తిరిగి వస్తా ఉంటాడు అని అడుగుతున్నావా? దీంతో పాటే ఇదిగోండి ఇక్కడ సొరపాదును చిక్కుడు పాదులు కూడా వేసుకుందాం అని చెప్పేసి వేసుకున్నాము. ఇది తీసుకురా చిక్కుడు చెట్టు చూపిస్తానండి. చిక్కుడుకాయలు అయితే బాగా కాస్తుందండి. ఇది గెల చిక్కుడు అంటండి. ఎన్ని నెలలు అయింది మనం పెట్టింది? ఇదా 3 నెలలు అయింది. 3 నెలలు కాయలు అయిపోయి వచ్చినాయి. ఆహా ఇప్పుడేమో ఉగాది దాకా వస్తానే. కానీ ఫస్ట్ లో కన్నా ఇప్పటికి తగ్గలా? ఇప్పుడు తగ్గింది రే, మరి కోస్తా ఉంటే తగ్గుతా ఉంటాయి కదా. ఈ కాయలు ఈ గెల చిక్కుడు అంట. ఇట్లా మొత్తం అన్ని గెలలకి అసలు చాలా వస్తాయి అన్నమాట. దీనికి జాన్ చెట్టు మీద అంతా పాకేసేసిందండి సొరపాదును. ఇది ఇగోండి సొరపాదుకు కూడా పిందలు ఇప్పుడే. కానీ ఎందుకోనండి సొరపిందలు వస్తున్నాయి మాడి ఒక్క కొమ్మకే చాలా వచ్చినాయి చూడండి. ఇప్పుడు వరకు అయితే అసలు ఒక్క కాయ కూడా కాయలేదనమాట. ఇదిగోండి ఈ పైన అయితే ఉన్నాయి. స్టూల్ ఎక్కి కోస్తాను ఇప్పుడు కాయలయ్యి. ఇప్పుడు కూర అదేమో జాగ్రత్త కొమ్మలు ఇరుగుతాయి. ఎరుక్కున్నాను కాసుకోండి. ఇక్కడ చాలా గేలు ఉన్నాయి. ఇక్కడ చాలా ఉన్నాయి. పైన అయితే చాలా ఉన్నాయి కానీ ఎండిపోయినాయి కూడా పైన. ఏదైనా పట్టుకుంటే ఆ తీగలు దిగిపోతాయి అని మనం కొయ్యట్లేదు. ఆకుల్లో కూడా కనపడతలేదు. కనపడక కొన్ని అందక కొన్ని. ఇటువైపు కూడా బాగా. అప్ అండ్ డౌన్ లో వేసుకున్నావు కదా, సరిగ్గా వేసుకో. జాగ్రత్త. నాకులాగా నువ్వు ఎంత సన్నగా ఉన్నావు ఏంటంటున్నా? అది టప్ టప్ అంటుంది అది స్టోరు. సన్నగా ఉన్నావు ఏం కాదులే అంటుంది. ఇప్పుడు చానకాయలు కోసాం కదా దీనికి. అవును, ఎన్ని కాపులు వచ్చినాయి అసలు. అది గుత్తులు గుత్తులుగా కాస్తుంటాయి. నేను పురుగులుగానే ఏమన్నా ఉంటాయి అని చూసి వెళ్ళాము. పురుగులు ఏముండవు కానీ ఉంటే తొండలే ఉంటాయి. తొండలు ఏంటమ్మా పల్లెటూరులో ఉన్నట్టున్నాయి ఇక్కడ. కొండలో అవి తింటానికి పురుగులు తింటానికి వస్తున్నాయి. చిన్నోడు ఏడి? చిన్నోడు ఇంటికి వచ్చేవాడు. చిన్నోడు మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాడుగా. మా అన్నయ్య బండి ఎక్కి వెళ్ళాడు. ఆడుంటే కొద్ది పైకన్నా ఎక్కి కోసేవాడు. సరే వచ్చే మళ్ళీ అన్ని చదువుకోవాలి కదా మనం. కాయలు కనపడతా ఉంటే ఎక్కడ రాబుద్ది. ఒక్కోటి కోస్తే ఇంకో కాయ కనపడుతుంది. సరిపోతాయిలే మనకి. ఇంకేమైనా ఉంటే ఆంటీ వాళ్ళు కోసుకుంటారు. మనకైతే కూరకైతే సరిపోతాయండి.